జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. నిన్న వీళ్ళు రాముడిది కుల్దీప్ ఎంపై గారు ఆల్రెడీ పాడి పెట్టారు వీడియో. ఆ వీడియో చూపించాను, నేర్చుకుంటా అంటే నేర్పించాను. ముందు రాముడిని మనం ఇష్టపడుతున్నాం, రాముడివి స్తుతిస్తున్నాం అంటే ముందు ఆంజనేయ స్వామినే స్తుతించాలి. ఆంజనేయ స్వామికి రాముడు అంటే ఇష్టం అనమాట. మనం అదే ఆంజనేయ స్వామిని ఇష్టపడే వాళ్ళందరూ ముందు రాముడి దగ్గరికి వెళ్ళి ఆ రాముడి పాటలు, రాముడి భజనలు చేస్తేనే మన ఆంజనేయ స్వామి ఎక్కడైతే రామస్మరణ ఉంటుందో, ఎక్కడైతే రాముడిని అందరూ ఇష్టపడతారో అక్కడే ఆంజనేయ స్వామి ఉంటాడనమాట. నేను ఆల్రెడీ గీసాను డ్రాయింగ్ పిల్లల కోసం అని. ఇక్కడ నేను క్యాప్షన్ కూడా పెట్టాను, జై శ్రీరామ్. స్మైల్ చేస్తున్నాడు ఇక్కడ హనుమంతుడు. ప్లే విత్ మీ మై ఫ్రెండ్స్, మీరు నాతో ఆడుకోండి అని చెప్తున్నాడు అనమాట హనుమంతుడు. ఇక్కడ మాత్రం కోపంగా ఉన్నారు. ఎందుకు అంటే ఈ మధ్య పిల్లలు ఎవరు తల్లిదండ్రి మాట వినట్లేదండి. వాళ్ళు చెప్పినట్టు వినట్లేదు, వాళ్ళని బాగా విసిపిస్తున్నారు, తిండి తినట్లేదు. ఆటలు పాటలు అన్నిటిలో కూడా తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు. అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా కోపంగా ఉన్నట్టుగా పెట్టాను ఆ ఫేస్, యాంగ్రీగా. You don't be serious my friends. I won't shout on my parents. ఇక్కడ పిల్లలు చెప్తున్నారు నేను ఇంకెప్పుడు అరవను అని అనగానే అప్పుడు యూ డోంట్ బీ సీరియస్ మై ఫ్రెండ్ అని పిల్లలు ఆ యొక్క ఆంజనేయ స్వామిని ఫ్రెండ్ వాళ్ళే భావించి చెప్తున్నారనమాట. ఓకే కిడ్స్, ఇక్కడ ఆంజనేయ స్వామి సరే పర్వాలేదు ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు అని చెప్పడానికి ఇక్కడ యాంగ్రీ ఫేస్ పెట్టాను. అంతేనండి. ఇప్పుడు నిన్న వీళ్ళు రామరామ భజన చేశారు కదా, అది ఇప్పుడు మళ్ళీ చేస్తారు. బుక్ ఇలా పట్టుకోండి, బుక్ దగ్గర పెట్టుకొని రామ రామ రామ్ 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 జయ రామ రామ రామ్ 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 రామ రామ రామ్ 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 జయ రామ రామ రామ్ 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 దశరథ నందన రామ్ 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 దశముఖమర్దన రామ్ 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 దశరథ నందన రామ్ 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 దశముఖమర్దన రామ్ 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 రామ రామ రామ్ 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 జయ రామ రామ రామ్ 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 రామ రామ రామ్ 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 జయ రామ రామ రామ్ రామ్ రామ్. వెరీ గుడ్, పాడు గట్టిగా. రామ్ 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 దశముఖ, చప్పట్లు కొట్టండి. దశరథ నందన రామ్ 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 దశముఖమర్దన రామ్ 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 దశరథ నందన రామ్ 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 దశముఖమర్దన రామ్ 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 అనాథ రక్షక రామ్ 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 ఆపద్ బాంధవ రామ్ 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 అనాథ రక్షక రామ్ 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 ఆపద్ బాంధవ రామ్ 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 రామ రామ రామ్ 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 జయ రామ. నా గొంతే వినిపిస్తుంది, మీ గొంతు వినిపించట్లేదు. రామ రామ రామ్ 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 జయ రామ రామ రామ్ 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 జయ రామ రామ రామ్ రామ్ రామ్. మీరు రాముడిని ఇష్టపడి రాముడికి దండం పెట్టుకుని రాముడి వలె మంచి బాలుల్లాగా మంచి బాలికలా ఉంటేనే మిమ్మల్ని ఆంజనేయ స్వామి ఇష్టపడతారు. మీరు ఆంజనేయ స్వామికి దండం పెట్టేసి నేను రోజు ఆంజనేయ స్వామికి దండం పెడుతున్నాను అయినా కానీ నాకు మంచి జరగట్లేదు అంటే కుదరదు. మీరు రాముడి వలె మంచి బాలుడిలా ఉండాలి, మంచి మంచి అలవాట్లు నేర్చుకోండి. తల్లి తండ్రికి ఎదురు చెప్పవద్దు. తల్లి తండ్రికి ఎప్పుడైనా రాముడు ఎదురు చెప్పారా? లేదు. అప్పటికప్పుడు వనవాసానికి వెళ్ళిపోమన్నా కానీ వెళ్ళిపోయారు. అలాగే మనం కూడా రాముడు పుట్టుకతో దేవుడు అవ్వలేదు, రాముడి ప్రవర్తన వల్ల భక్తులందరూ రాముడిని దేవుడిని చేశారు. ఎలాగా? తల్లి తండ్రి చెప్పిన మాట విని తల్లి అన్నదమ్ముల పట్ల చక్కగా మైత్రిగా అంటే స్నేహితుల్లాగా ఉండి ఆయన ఉండేవారు. తల్లితో ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి,
ప్రజలతో ఎలా ఉండాలి, ఎవరికైనా ఏదైనా లేదంటే ముందు వెళ్ళి తన దగ్గర రూపాయి ఉంటే రూపాయి, రూ. 1 ఉంటే రూ. 1 ఆయన ఇచ్చేవారు. అర్థమైందా? ఇవన్నీ కూడా రాముడి యొక్క మంచి లక్షణాలు. ఇలాగే మీరు కూడా రాముడిలా చక్కగా ఉండాలి. ఆడపిల్లలైనా సరే, మగపిల్లలైనా సరే, మనం రాముడి కథలు వింటున్నామంటే సరిపోదు. రాముడి కథలో ఉండేవి విని నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మీ పక్క నుంచి కుక్క వెళ్ళిపోతుంది, 4 రోజుల నుంచి తిండి లేదు దానికి. నువ్వేదో తింటున్నావు చపాతీ ముక్క, నువ్వేం చేస్తావు? వేస్తారా? వేయరా? వేస్తారు. ఎలా వేస్తారు? ఇలా విసరకూడదు. నేను చాలామంది పిల్లల్ని చూశాను, ఏం చేస్తున్నారంటే కుక్కల మీద రాళ్ళు ఇసురుతారు. మీకు తెలుసో తెలీదో, అలా చేయడం మహా పాపం. అర్థమైందా? కుక్కల మీద రాళ్ళు ఇసరడం, పిల్లల్ని తొయ్యడం, ఇలాంటివన్నీ కూడా తప్పు నాన్న, చేయకూడదు. సరేనా? తెలిసి తెలియక చేసిన తప్పులు ఉంటాయి, కానీ తెలిసి మాత్రం ఏ తప్పు చెయ్యొద్దు. సరే, ఇప్పుడు మీరందరూ కూడా ఒకసారి మారుతి భజన చేయండి. మారుతి 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 జయ మారుతి. ముందు నేను పాడతాను, నా వెనకాల మీరు పాడండి. మారుతి మారుతి, గట్టిగా. మారుతి జయ మారుతి. మారుతి 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 జయ మారుతి. జయ మారుతి జయ మారుతి. జయ మారుతి జయ మారుతి. మారుతి 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 జయ మారుతి. జయ మారుతి జయ మారుతి. ఎంతమందికి హనుమాన్ చాలీసా వచ్చు? వెరీ గుడ్. ప్రణవి స్టాండ్. చాంట్ హనుమాన్ చాలీసా చదువు, దండం పెట్టి చదువు, గట్టిగా గట్టిగా చదువు, గట్టిగా. రామదూత అతులిత బలజామ, అందని పుత్ర భవని సుత రామ, మహావీర విక్రమ బజరంగి, కువతి నివార సుమతికే సంగి, కాంచన వరణ వినాద చువేశ, కానన కుందన కుంచిత కేశ, ఆతభద్ర అనువిధామిరాజ, కాంచన శంకర సుమన కేశ, తేజస పాప మాగటి వంద, విద్యాగానకు నీపతి రాతే, రామకాద కల్వేకోతే. పాప ఇక్కడ వరకే నేర్చుకుందండి, తనకి ఇక్కడ వరకే వచ్చు. వీళ్ళకి కూడా నేను హనుమాన్ చాలీసా నేర్పుదాం అనుకున్నాను, కానీ నేను ఇక్కడ అమ్మ దగ్గర ఉండేది జస్ట్ 4 రోజులే. ఈ 4 రోజుల్లో వాళ్ళు స్కూల్కి వెళ్ళి రావడం, మళ్ళీ ట్యూషన్కి వెళ్ళడం, ఈ నాకు దొరికే ఈ పావు గంటల పిల్లలకి చెప్పలేను. అందుకని చెప్పేసి నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. వాళ్ళు కంగారు పడుతున్నారు, ట్యూషన్స్కి వెళ్ళాలట. బాలలు మీరందరూ కూడా చాలా బాగా రెడీ అయ్యారు లేనా? సేమ్ ఇలాగే ఆడపిల్లలందరూ కూడా ఇలా గాజులు దగ్గర నుంచి ఆక దగ్గర నుంచి. ఆడపిల్లలు ఎలా తయారవ్వాలి చెప్పు నాన్న. ప్రణవి నీకు తెలుసా? చెప్పు. మెడలో చైను, వెరీ గుడ్. మెడలో చైను, చేతికి గాజులు, ముఖానికి బొట్టు, కాళ్ళకి పట్టీలు, వెరీ గుడ్. ఇలాగే ఉండాలి. ఇలా ఉంటే ఎవరు మెచ్చుతారు? దేవుడు మనల్ని మెచ్చుతారు. దేవుడు మెచ్చాలంటే మనం ఏ మార్గం ఎంచుకోవాలి? మంచి మార్గం ఎంచుకోవాలి. ఇదండి, ఇక్కడతో నేను ఆపేస్తున్నాను. మీకు గుడ్ టచెస్ బ్యాడ్ టచెస్ తెలుసా? చెప్పండి చూద్దాం. ఓకే, సెకండ్ గుడ్ టచ్. ఓకే, వెరీ గుడ్. బ్యాడ్ టచ్, వెరీ గుడ్. ఓకే, చాలు, ఇక్కడితో చాలు. మీకు అసలంటూ విషయం తెలుసు కాబట్టి చాలు. ప్రణవి స్టాప్ ఇట్, అయిపోయింది. ఇది బ్యాడ్ టచ్ గుడ్ టచ్ చెప్పాను కాబట్టి ఇప్పుడు ఏదైనా వస్తువు కింద పడిపోతే మీరు ఎలా తీసుకోవాలి? వెరీ గుడ్ బేటా, వెరీ గుడ్.
అది గౌన్ దగ్గర పెట్టుకొని 2 కాళ్ళ మధ్యలోకి గౌన్ పెట్టుకొని అంతే అంతే. వెరీ గుడ్ బేటా. వెరీ గుడ్. మనం ఇలా ఉంటే ఎవరు మెచ్చుకుంటారు? దేవుడు మెచ్చుకుంటాడు. మీరు ఇలా ఉంటే మిమ్మల్ని చూసి ఎవరు గౌరవపడతారు? తల్లి తండ్రి గౌరవపడతారు. ఓకే, ఇంతటితో నేను వీడియో స్టాప్ చేసేస్తున్నాను. సరేనా? ఏం డ్రాయింగ్ చేసావు చూపించు. కలర్స్ వేసేంత టైం లేదు ఇక్కడ ఆల్రెడీ 10 minutes దాటిపోయింది. అంతసేపు మళ్ళీ అక్క వాళ్ళు ఉండరు. ఇది ప్రణవి వేసిన డ్రాయింగ్ అండి, ముగ్గు. తిను కలరింగ్ చేసిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. జై శ్రీరామ్ చెప్పండి అందరూ. గట్టిగా చెప్పండి రా. వెరీ గుడ్. జై శ్రీరామ్ అందరికీ. బాయ్ చెప్పద్దు, నేనే చెప్పేస్తున్నాను మర్చిపోయి. జై శ్రీరామ్.